శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి ఇవాళ మన వీడియోలో మీనరాశి వారికి 6, 7 తేదీలలో 3 అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. వీరు నక్క తోక తొక్కినట్లని చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇంతకీ ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళు అంటేనే మనకు గుర్తొచ్చేది వారిలోని దయాగుణము, అపారమైన కరుణ, అచ్చం సముద్రం లాంటి మనసు. వీరిది అందరినీ తమలో ఇముడ్చుకుంటారు. గురు భగవానుడు అధిపతి అవడం వల్ల వీరిలో సహజంగానే దాదాపు ఆధ్యాత్మిక చింతన, ఇతరుల పట్ల ప్రేమ, జాలి వెల్లివిరుస్తూ ఉంటాయి. ఎదుటివారి కష్టాన్ని చూడగానే వీరి హృదయము ద్రవిస్తుంది. వారికి ఎలాగైనా సహాయం చేయాలని తపన పడుతూ ఉంటారు. కల్మషం లేని వీరి స్వభావం, నిస్వార్థమైన ప్రేమ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. వీరికి ఊహాశక్తి, అంతర్దృష్టి చాలా ఎక్కువ. వీరిది ప్రధానంగా ఉండటం వల్ల వీరు చాలా సున్నిత మనస్కులు. ఇతరుల భావాలను ఇట్టే పసిగట్టేస్తారు. ఏదైనా జరగబోయే ముందు వీరికి ఏదో ఒక సంకేతం అందుతున్నట్లు అనిపిస్తుంది. కళల ప్రపంచంలో విహరించడం, లోతైన విషయాల గురించి ఆలోచించడం వీరికి ఇష్టము. వీరి ఆధ్యాత్మిక చింతన, నమ్మకం చాలా బలంగా ఉంటాయి. పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిగూఢమైన అర్థాలను వీరు సులభంగా గ్రహించగలుగుతారు. సృజనాత్మకతకు మీనరాశి వారు మారుపేరు. కళల, సంగీతము, సాహిత్యం అంటే వీరికి ప్రాణం. వీరిలో సహజంగానే ఓ కళాకారుడు దాగి ఉంటాడు. తమ ఊహలకు రంగులు దిద్ది అందమైన చిత్రాలను గీయగలరు. మధురమైన సంగీతాన్ని సృష్టించగలరు, లేదా హృదయానికి హత్తుకునేలా రాయగలరు. వీరి ఊహా ప్రపంచం చాలా విస్తీర్ణమైనది. అందులో నుంచి ఎన్నో అద్భుతమైన సృష్టిలు పుడతాయి. అందాన్ని ఆరాధించడమే కాదు, సృష్టించడంలోనూ వీరి ఆనందాన్ని పొందుతారు. వీరిది చాలా మృదువైన శాంత స్వభావం. అచ్చం నీళ్ళలాగే పరిస్థితులకు తగ్గట్టుగా సులభంగా సర్దుకుపోతూ ఉంటారు. గొడవలకు, వాదనలకు వీరు చాలా దూరంగా ఉంటారు. అందరితోనూ ప్రేమగా, స్నేహంగా మెలకాలని చూస్తూ ఉంటారు. తమ గురించి కంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారి సంతోషం కోసము తమ సంతోషాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడరు. వీరిలోని ఈ నిస్వార్థ గుణము, మృదువైన ప్రవర్తన అందరికీ భరోసానిస్తాయి. వీరితో ఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మీనరాశి వారు తమ కరుణామయ హృదయంతో, లోతైన అంతర్దృష్టితో, అద్భుతమైన సృజనాత్మకతతో, నిస్వార్థమైన సేవతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. వీరు ఈ లోకానికి దేవుడిచ్చిన వరం లాంటివారని చెప్పుకోవచ్చు. తమ చుట్టూ ఉన్న వారి జీవితాల్లోకి ప్రేమను, శాంతిని, అందాన్ని తీసుకొస్తారు. వీరి సున్నితత్వము, జ్ఞానం, దయాగుణము ఎప్పటికీ ప్రశంసనీయము. వీరితో పరిచయం ఉండటం నిజంగా ఓ అదృష్టము. మీనరాశి వారికి మే 6, 7 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా మే 6, 7 తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సోమవారం రోజున అంటే మంగళవారం, ఆది బుధవారం వీళ్ళు ఆహ్లాదకరంగా ప్రారంభమవుతుంది. మీ మనసు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి. ఇంట్లో ప్రేమ, ఆప్యాయలతో కూడిన వాతావరణం ఉంటుంది. ఒకరికొకరు సహకరించుకుంటారు. మీ మాటలకు కుటుంబంలో మంచి విలువ లభిస్తుంది. మీ సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. వారి రాక మీకు ఆనందాన్ని అయితే ఇస్తుంది, లేదా మీ సామాజిక పరిధిని విస్తరిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల శారీరకం కూడా చురుకుగా ఉంటారు. చిన్న చిన్న నలతగా అనిపించినా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. మీలో మంచి రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా గడపడము, స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల మరింత ఉల్లాసంగా ఉంటారు. తేలికపాటి వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక, శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగం చేస్తున్న మీనరాశి వారికి ఈరోజు కార్యాలయంలో చాలా మంచి రోజు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీ సృజనాత్మకత, ఆలోచనలకు, సామర్థ్యాలను మీపై అధికారులు, సహోద్యోగులు గుర్తిస్తారు, అభినందిస్తారు. మీ కింద పనిచేసే వారిని నియమించుకునే అవకాశం రావచ్చు, లేదా కొత్త టీం సభ్యులను మీతో చేరవచ్చు. ఇది మీ పనిభారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రమోషన్ లేదా బాధ్యతల పెంపుకు సంబంధించిన సానుకూల సంకేతాలు అందవచ్చు. సహోద్యోగులతో సస్తంభాలు కొనసాగుతాయి. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మకత పనుల ద్వారా లేదా వృత్తి ద్వారా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుండి చిన్న మొత్తంలో లాభాలు అయితే వస్తాయి. డబ్బు విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయము. మీరు చాలా రోజుల నుంచి ఇది ఒక పని చేయాలనుకుంటే మాత్రము ఈ రోజు నుంచి మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్న ఒక పని అయితే మీకు బాగా కలిసి వస్తుంది. మీ దీర్ఘకాలిక పెట్టుబడి గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయము. వ్యాపారం చేసేవారికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలు నడిపే వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుంది. కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది, లేదా పాత కస్టమర్ల నుండి మంచి స్పందన అయితే లభిస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు.
మీ వ్యాపారానికి సంబంధించిన కొత్త వ్యక్తులతో పరిచయాలు అయితే ఏర్పడతాయి. విద్యార్థులకు ఈ 6-7 తేదీలలో చాలా బాగుంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారి నుంచి మంచి పురోగతి అయితే లభిస్తుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పాఠాలు బాగా అర్థమవుతాయి. మీ సృజనాత్మకతకు సంబంధించిన ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్లో రాణిస్తారు. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అయితే ప్రోత్సాహం అయితే లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. వివాహమైన మీనరాశి వారికి ఈరోజు దాంపత్య జీవితం చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య అవగాహన, పరస్పర గౌరవం పెరుగుతాయి. కలిసి సంతోషంగా సమయం గడుపుతారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం అయితే లభిస్తుంది. ప్రేమికులకు ఈ 6-7 తేదీలలో అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మధురంగా ఉంటుంది. ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి, కలిసిన సమయం గడపడానికి ఇది మంచి రోజు. కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. కొందరికైతే ఈ 6-7 తేదీలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. మరి మంగళవారం కూడా మీకు చాలా వరకు చాలా దృక్పథం అయితే కొనసాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్తంభాలు కొనసాగుతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణము అన్ని రకాలుగా కూడా మీకు ఈ 6-7 తేదీలలో అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. మీరు నక్కతోకైతే తొక్కబోతున్నారని కూడా గమనించుకోండి. మీరు చేసే ప్రతి పనిలోని విజయం అయితే లభించబోతుంది. మీరు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సహోద్యోగులపై అధికారులతో చాలా బాగా మెలకువతో ఉంటారు. మరి మీకు ఈ బుధవారం రోజు కూడా చాలా వరకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకాలు, ఒకరినొకరు బాగా ఇష్టపడుతూ ఉంటారు. మీ ప్రేమలో విజయం అయితే లభించబోతుంది. మానసిక ప్రశాంతత కోసము శివుణ్ణి ధ్యానించడం ద్వారా మంచిది. పసుపు రంగు వస్త్రాలు ధరించడము లేదా పసుపు రూమాల దగ్గర ఉంచుకోవడం వల్ల గురుగ్రహ అనుకూలైతే పెరుగుతుంది. మంగళవారం నాడు మీలో ఉత్సాహం నిలకడగా ఉండడానికి, ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు లేదా అనారోగ్య భయాలు, మనసులో తెలియని భయాలు తొలగిపోవడానికి ఆంజనేయ స్వామిని ఆరాధించడం అయితే మంచిది. హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం వల్ల మీకు ధైర్యం, రక్షణ లభిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ శక్తి కొలది అవసరంలో ఉన్నవారికి లేదా వృద్ధులకు సహాయం చేయడం వల్ల కూడా మంచి అయితే జరుగుతుంది. ఈ 6-7 తేదీలో మీ తెలివితేటలు, సృజనాత్మకతకు మరింతగా రాణించడానికి, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు విజయం సాధించడానికి గణపతిని పూజించడం శ్రేయస్కరము. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు వంటివి దానం చేయడం లేదా పక్షులకు ఆహారం వేయడం వల్ల బుధగ్రహం అనుగ్రహం లభిస్తుంది. ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రేమగా మాట్లాడడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ఈ చిన్న పరిహారాలను శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించడం వల్ల మీకు ఈ 6-7 తేదీలలో అంత ఆనందాన్ని, విజయాన్ని లభిస్తాయి. తెలుసుకండి మీనరాశి వారికి 6-7 తేదీలు ఏ విధంగా ఉంటుందో. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది మీనరాశి వారికి మన వీడియో షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.